మైకు లేకపోయినా మీ అందరి యొక్క కంఠాలు కలిసి అంత శబ్దం రావాలి. 11 మార్లు అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేద్దాం. అందరూ కూడా చెప్పాలమ్మా సిద్ధంగా. ఎందుకంటే ఈ పూజా కైంకర్యం అయ్యాక అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. మీకెవ్వరికీ కూడా ఏ రకమైనటువంటి కష్టాలు కూడా కలగనివ్వదు. మనమందరం కూడా మరికొద్ది క్షణాల్లో ఈ పూజ అయ్యాక ఆ చారుమతీ దేవి యొక్క కథాశ్రవణం చేస్తాం. ఆ అమ్మవారి యొక్క గొప్పదనం ఏమిటో, ఆ చారుమతి యొక్క ఉత్తమత్వం ఏమిటో మనమందరం కూడా తెలుసుకుంటాం. కాబట్టి అటువంటి గొప్ప ఫలం కదా, కనుక గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎంతగా అమ్మవారి యొక్క నామాన్ని గట్టిగా పలుకుతామో అంత ఆకలి అవుతుంది. అందరికీ కూడా అమ్మవారి ఈ రోజున అన్నదాన కైంకర్యాన్ని కూడా తదియారాధనను కూడా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నది. ఈ రోజు ఈ పూజా కైంకర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చెరుకూరి వెంకట్రాయుడు గారు, పద్మావతమ్మ గారు ఎంతో చక్కగా అందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు. కనుక గట్టిగా అమ్మవారి యొక్క నామస్మరణ చేసే